ఇంకా 4 సంవత్సరాలు భరించవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఉందని నేను భావిస్తున్నాను. సారీ, ఏదన్నా జమినీ ఎన్నికలు వస్తే నేను చెప్పలేను. అంతే, రక్త సంబంధం అలాంటిది. ఆత్మీయ బంధం కొట్టుకున్నా ఎవరు గెలుస్తారనమాట. నాకు బాగా గుర్తండి, ఆయన ఒక పుస్తకం రాశాడు, నాకు కూడా పంపించాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పనిమాన నాకు పంపించాడు. రాంబాబు గారు, ఈ పుస్తకం మీరు చదవండి, చంద్రబాబు నాయుడు గారి బండారం అంతా దీనిలో ఉందని, ఒక చరిత్ర 100 నిజాలు అని పుస్తకాన్ని ఆయనే రచించి ప్రింట్ చేసి అందరికీ పంపించాడు. అసలు మా తోడల్లుడు బండారం అంతా దీనిలో ఉంది, ఒకసారి చదవండి రాంబాబు గారు. నాకు ఫోన్ చేసి చెప్పాడు, చదవండి రాంబాబు గారు, దీనిలో ఏ విధంగా మా తోడల్లుడు దుర్మార్గాలు చేశాడో మీరు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు కదా ప్రశ్న. ఇప్పుడు ఇది పంపించింది కూడా 10 సంవత్సరాల క్రితం. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, బంధుప్రీతి అనేది ఎవరిని ఆపదు, ఏదో సందర్భంలో కలిపేస్తుంది.